వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఓటీపీలు అడిగే మోసాలతోనే ప్రజలను మభ్యపెట్టేవారు. కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరగడంతో ఆ పాత పద్ధతులు పనిచేయడం లేదు. అందుకే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు నేరుగా ఫోన్లను హ్యాక్ చేసే కొత్త పద్ధతిలో రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల వరకు ఎవ్వరికీ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరి ఫోన్ను టార్గెట్ చేస్తున్నారు. అకౌంట్స్ లో ఎంత ఉంటే అంత కొల్లగొట్టేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఏపీకే ఫైళ్ల పేరుతో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. కేవైసీ వివరాలు అప్డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది అని భయపెట్టే మెసేజ్లను టీమ్ ఎస్బీఐ పేరుతో అనేక వాట్సాప్ గ్రూపులకు పంపించారు. ఆ మెసేజ్లో ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే వెంటనే తమ మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల అదుపులోకి వెళ్లిపోయింది. ఇలా హ్యాక్ అయిన ఫోన్ల నుండి మళ్లీ ఇతర వాట్సాప్ గ్రూపులకు కూడా అదే సందేశం పంపించబడింది. ఈ విధంగా వేలాది మొబైల్ ఫోన్స్ కు ఆ సందేశం చేరింది. రాష్ట్ర మంత్రిత్వ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, స్నేహితుల గ్రూపులు, విద్యార్థుల గ్రూపులు ఇలా చాలా మంది ఈ మోసాలకి గురయ్యారు. ఫోన్లోని సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతిలో పడడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మంత్రుల సమాచారం అందించే వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ గ్రూపులను హ్యాక్ చేసి వాటిలో ప్రమాదకరమైన ఏపీకే ఫైల్స్ ను షేర్ చేశారు. ఆధార్ అప్డేట్ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ ఫైల్స్ ని పంపించి ఫోన్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించారు. ఒకరు ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే వారి ఫోన్ను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచుకునే అవకాశం ఉంటుంది. మంత్రులు బచ్చి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అలాగే సీఎంఓ వాట్సాప్ గ్రూప్ తో సహా పలు న్యూస్ షేరింగ్ గ్రూప్స్ కు ఒకేసారి ఈ ఫైల్స్ పంపించినట్లుగా తెలిసింది. గ్రూప్ అడ్మిన్ గా ఉన్న చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ వెంటనే గ్రూపుల్లో హెచ్చరికలు ఇచ్చారు. ఇవి ప్రమాదకరమైన ఫైల్స్ కావడంతో డౌన్లోడ్ చేయొద్దని అందరికీ కూడా సూచించారు. దేశంలో సైబర్ నేరాలలో డేటా చోరీ ప్రధాన సమస్యగా మారింది. సోషల్ మీడియా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగిలించి వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు. ఆధార్ అప్డేట్, పీఎం కిసాన్ వంటి పేర్లతో ఏపీకే ఫైల్స్ ను పంపడం కూడా ఇదే కుట్రలో భాగం. బ్యాంకుల పేర్లను ఉపయోగించి ఈ ఫైల్స్ ను వివిధ వాట్సాప్ గ్రూపులకి పంపుతున్నారు. 2023లో దేశవ్యాప్తంగా 4435 బ్యాంకింగ్ మోసాలు జరిగినట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. తాజాగా తెలంగాణ మంత్రుల గ్రూపులకు పంపిన ఫైల్స్ కూడా ఆధార్ అప్డేట్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరునే ఉపయోగించాయి. ఇప్పటి వరకు ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి డబ్బు పోగొట్టుకున్న వాళ్లు ఎలాంటి ఫిర్యాదులు లేవని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే ముందుగా గ్రూప్ లో ఉన్న ఒకరి ఫోన్ ను హ్యాక్ చేసి వారి ఫోన్ లో ఉన్న అన్ని గ్రూపులకు ఈ ఫైల్స్ ను పంపినట్లుగా తెలుస్తోంది.